వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ త్రివిక్రమ్ గారు ఎంత మంచి ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయమే. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ కూడా మంచి హిట్స్ అయ్యాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఇటు మూవీస్ కూడా చేస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీ మన ముందుకి రాబోతుంది. అఖిరానందన్ గారు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. అయితే స్టార్ హీరోస్ పిల్లలందరూ ఏదో ఒక క్యారెక్టర్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కానీ ఇప్పటి వరకు అఖిరానందన్ గారు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ అందరూ ఆయన ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అని ఎదురు చూస్తున్నారు. అయితే 2027 లోనే అఖిరానందన్ గారిని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిస్తాను అని పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో చెప్పారు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ గారి కొడుకు కూడా డైరెక్షన్ నేర్చుకొని అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నారన్న విషయం మనకి తెలుసు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారి మూవీలో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నారు అని టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది నడుస్తుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అని టాక్ అయితే వినిపిస్తుంది. అయితే త్రివిక్రమ్ గారి కొడుకు డైరెక్షన్ లో అఖిరానందన్ గారు హీరోగా ఈ మూవీ చేయబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలీదు. ఒకవేళ నిజంగా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ వస్తే ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీ అయిపోతారనే చెప్పుకోవాలి. దీని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.